నన్ను చూసి మెగాస్టార్ని చూసి యాక్టింగ్ నేర్చుకోండి. నిజంగా ప్రతి ఒక్కరు నిజంగా ఈ మధ్యలో చేస్తారు. నేను హీరో రేపు నా 10-20 లక్షలు ఉంటే నేను గిరి అవుతుంది. బొచ్చుగా ఆడే యాక్టింగ్ రాదు, ఏం రాదు. డ్యాన్స్ రాదు, ఏం రాదు. ఇంకా కొంతమందికి 300-400 కోట్లు డబ్బులు ఉంటే హీరోలు అయిపోతుంది, అది అయిపోతుంది. అది కాదు బాయ్ అన్న. మైనస్ పాయింట్ ఉందన్న. కొద్దిగా లాగ తీసింది ఫస్ట్ హాఫ్ లా. అంటే ఒక 10 నిమిషాలు అంతవరకే. మిగతా మొత్తం బాయ్. నేనైతే యూట్యూబ్లో ఆయన పాత సినిమాలు లాగా ఉన్నాయని చూసినా, అంతకు మించి ఉందన్నయ్య. కామెడీ మాత్రం చచ్చి ఐమాక్స్ అని ఒక సీట్ మాత్రం చిరిగింది నా వల్ల. అయితే దూకి చచ్చిపోయినా. వెంకటేష్ గారు వస్తాడు అయ్యా అక్కడొక్కడు. నిజంగా నేను ఈ సినిమా నిజంగా ఇంకోటి చెప్తా, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ ధర్మం కాదు. నాయనదార్ ఆమె ఆయన పేరు పెట్టడం అవసరం లేదు. నాయనతార మనం నువ్వు బుడ్డగా ఉన్నప్పుడు నేను బుడ్డగా ఉన్నసే గ్లామర్ బ్యూటీ. ఇప్పుడు ఇంకా కిరాకుంది. ఆమె 18 సంవత్సరాలు అమ్మాయిలా కొడుతుంది. కాకపోతే అమ్మ ఏజ్ ఆమెకు ఇక లైట్ ఇంకా కామెంట్ తెలుసుకోండి. ప్రతి ఒక్కటి అల్టిమేట్. ప్రతి ఒక్క యాక్టర్లు ఆ చిన్న యాక్టర్లు చాలా అల్టిమేట్ గా స్టార్టింగ్ లో కొద్దిగా మనకు ఆ స్టోరీలో తీసుకోపోవడానికి కొద్దిగా లాగ్ అయింది. ఈనాట్లకు మైనస్ లేదని చెప్పాను. కానీ ఆ బీమ్స్ ఆ వరంగల్ మందు తాగి కొడుతున్నావా, మ్యూజిక్ ఏం తాగి కొడుతున్నావా. ఈయనకైతే 100% మన బాలయ్య బాబు ఉన్నారు కదా, ఆయన ఓడక మందు తాగే కొట్టిండు. ఆ బీజిఎంస్ ఆ స్టెప్పులు మాత్రం మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకోలే. ఆయన ఓన్ గా అరే ఒక హీరో కామన్ లానే కొట్టిండు. ఎక్సలెంట్. ఆయన మాత్రం బీమ్స్ మందు తాగి కొట్టిండు. జై మెగాస్టార్, జై పవర్ స్టార్. ఇప్పుడు గారు మీరేంటంటే నెక్స్ట్ టైం మా పవర్ స్టార్ తోటి మాత్రం మీరు ఒక సినిమా తీయాలి సార్. ఎందుకంటే మీ అన్ని ఫ్యామిలీ లెవెల్లో ఉంటాయి. మా పవర్ స్టార్ కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు ఒక సినిమా తీయాలి. మీరు ఎందుకంటే మీతో సినిమా తీసిన ఏ హీరో కూడా ఫ్లాప్ లేదు, అన్ని ఇట్లే. ఇది ఎందుకంటే మీకున్న టాలెంట్ కి మీకున్న గ్రేజ్ కి అది వేరే. ప్రతి ఒక్క హీరో మీ సినిమాలు తీయాలనుకుంటే మాత్రం అంజన్ రావుపూడి గారిని పట్టుకోండి. అతను అన్ని ఇట్లే ఇస్తారు. మళ్ళీ అంజన్ రావుపూడి గారు మళ్ళీ మా కోసం ఇంకా మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో ప్రతి ఒక్క యాక్టర్ అందరూ బాగా చేశారు. ఏడిపించారు, నవ్వించారు, ఫైట్లు అన్ని నవరసాలు చూపించారు. ఇందులో మెగాస్టార్ గారు చాలా బాగుంది. ట్రైలర్ లో చాలా మంది బాలే అన్నారు. సినిమా చూడండి. ఇటు అదే బాగుందండి, అదే సూపర్ హిట్. అంటే ఈయన స్టెప్స్ ఆయన స్టెప్స్ ఆయన వేశారు కదా, చాలా బాగుంది. చాలా బ్రహ్మాండంగా చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే నవరసాలు ఉన్నాయి ఈ సినిమాలో. దాదాపు ఒక్క సినిమాలో అన్ని ఉండవు. ఈ సినిమాలో నవరసాలు మేళవించి అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి ముందే మనకి ముష్టాన్న భోజనం అందించారు. థ్యాంక్ యూ. వింటే చిరంజీవిని చూసినట్టుంది. మెయిన్ వెంకటేష్ గారు వచ్చినప్పటి నుంచి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు వెంకటేష్ గారు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అసలు ఆ ఇద్దరు హీరోస్ వాళ్ళిద్దరు రాగానే అసలు ఎనర్జీ అయితే చాలా 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 బాగుందండి. అసలు బ్యాక్ అండి అంతే. ఇంకా అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి ఇంకోటి వచ్చేసరికి ఆయన కామిక్ టైమింగ్, ఎన్ని ఏళ్ల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము చిరంజీవి కామిక్ టైమింగ్, అది చాలా మిస్ అవుతుండింది. అది వి గాట్ దట్ కామిక్ టైమింగ్ అండి. అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత నుంచి నేను అట్లా కామిక్ టైమింగ్ చూడలేదు. ఆయనది ఆ కామిక్ టైమింగ్ తీసుకుని వచ్చారు. అండ్ విక్టరీ వెంకటేష్ ఇస్ లైక్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పచ్చు. ఆయన లాస్ట్ 40 minutes ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో డాన్సెస్ చేయడం కానివ్వండి, అంటే వెంకటేష్ పాటలకి చిరంజీవి డాన్స్ చేయడము, చిరంజీవి పాటలకి వెంకటేష్ డాన్స్ చేయడము. అండ్ ఇట్ ఈస్ సర్ప్రైజ్ ప్యాకేజ్. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఏ సంక్రాంతి ఫీస్ట్. ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి. అండ్ హిట్ మిషన్ అండి. అనిల్ రావిపూడి knows the pulse of the audience and he brought back the movie again. Thank you so much. వెంకటేష్ మెగాస్టార్ ని మాకు చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వెంకటేష్ గారు ల్యాండ్ అయిపోతారో, ఫస్ట్ హాఫ్ పీక్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే కొంచెం ఫ్లాట్ గా వెళ్తా ఉంది అనిపిస్తుంది. ఆ టైంలో వెంకటేష్ గారు ల్యాండ్ అయిపోతారండి. ఇంకా అక్కడ నుంచి సినిమా మళ్ళా వేరే లెవెల్ అంతే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్రదర్హుడ్, ఆ బాండ్ కనిపించింది. హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్ అని స్క్రీన్ మీద యాక్ట్ చేస్తుంటే, వాళ్ళిద్దరు టీజింగ్, వాళ్ళిద్దరు బ్యాంటర్స్, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న డాన్సులు నేను చెప్తున్నా మీకు చాలా ఉన్నాయి లోపల. ఏంది బాసు సంగతి అనే సాంగ్, నథింగ్, చాలా ఉన్నాయి సాంగ్. వీళ్ళిద్దరు డాన్స్ చేసే సీక్వెన్స్ లోపల ఫ్యాన్స్ కింద సీట్లలో కూర్చోరు, లేచి ఎగురుతారు. ఏంది సార్ మొత్తం అసలు
పీక్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మీల్స్ చేసి నాకు బయటకు వచ్చాను సాటిస్ఫాక్షన్ తో. హాయిగా ఉంది నాకు సినిమా చూసి వచ్చాక. ఖచ్చితంగా ఇంకో రౌండ్ వేయాల్సిందే, తనివి తీయలేదు, అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టుంది నాకు. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు, మీరు మెగాస్టార్ గారిని ఇలా చూపించినందుకు ఒక జనరేషన్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే ట్రోల్ చేస్తారో మెగాస్టార్ చిరంజీవి గారిని, ఈ జెన్జీ కిడ్స్, లాక్డౌన్ కిడ్స్, చూడండి సినిమా మంచి కౌంటర్ మీకు. వాళ్ళకు కూడా డైలాగులు ఉన్నాయి సినిమాలో. ఈ కొత్త గూన్స్ కి తెలియదురా మనం అంటే ఏంటో, ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. పాత గూన్స్ కి తెలుసు మన టైమింగ్ ఏంటి, మనం ఏంటి అని ఒక డైలాగ్ పడుతుంది. అనిల్ రావిపూడి గారు ఆన్సర్ చేశారు మెగాస్టార్ ని, అలానే అనిల్ రావిపూడి గారిని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్సర్. సార్ ఇంకోటి ట్రోల్ అంటే గుర్తొచ్చింది, మెగాస్టార్ మీద ఆయన సెల్ఫ్ ట్రోల్ వేసుకోవడం ఏంటి సార్ సినిమాలో, ఇందువదన కుందరదన వావ్, అది కూడా వాడేసుకున్నారు. చిరంజీవి గారి గ్రేట్నెస్ అది. ఆయన ట్రోల్ చేసుకొని ఆయనే కామెడీలో పెట్టుకొని ఆ కామెడీతో మనల్ని నవ్వించడానికి ప్రయత్నించారు. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. టోటల్ గా మేము నవ్వుకున్నాము, ఏడ్చుకున్నాము, థ్రిల్ ఫీల్ అయ్యాము, ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేసాము. ఓవరాల్ గా అన్ని ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి బయటకు వచ్చాము. సినిమాలో వెంకటేష్ గారు లాస్ట్ లో ఒక డాన్స్ లో అనిల్ రావిపూడి గారు చెప్పేస్తే థ్రిల్ ఉండదండి. మూవీ చూడండి మీరే. సంక్రాంతి విన్నర్ మనశంకర్ వరప్రసాద్ గారే అండి. అండ్ సీన్స్ వాళ్ళిద్దరిది చాలా బాగుంది. ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. సో గుడ్. Yes, of course, blockbuster hit. చాలా బాగుంది.